ఒప్పుకోను పరాజయం, కొత్త దారి నా ధ్యేయం. కాలం తలరాతను చెరిపేస్తా, సరికొత్త గీతాన్ని పాడేస్తా. ఇదే వాజ్పేయి జీవన సూత్రం. అనుక్షణం ఈ సూత్రాన్ని పాటిస్తూ దేశగతినే మార్చేసిన అటల్ బిహారీ వాజ్పేయి 1926 డిసెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీప గ్రామం బదేశ్వర్లో జన్మించారు. తండ్రి శ్రీకృష్ణ బిహారీ వాజ్పేయి సంస్కృత పండితుడు, తల్లి కృష్ణాదేవి. ఇంట్లో 4వ సంతానంగా పుట్టిన వాజ్పేయికి 3 సోదరులు, 3 సోదరీమణులు. గ్వాలియర్, కాన్పూర్లో విద్యాభ్యాసం సాగించి రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. భారతీయ సంస్కృతి పునర్వికాసం, జాతి పునర్వైభవం సాధనే ధ్యేయంగా ఆర్ఎస్ఎస్లో చేరిన తరువాత వాజ్పేయిలోని దేశభక్తి కొత్త రెక్కలు తొడిగింది. సంఘ్ ప్రభావం ఆయనపై అపారం. ఆయన తన జీవితాన్ని దేశానికే అంకితం చేయడానికి చాలా వరకు అదే కారణం. మహాత్మాగాంధీ పిలుపు మేరకు ఉవ్వెత్తున ఎగసిన క్విట్ ఇండియా ఉద్యమంతో వాజ్పేయి రాజకీయ జీవితానికి అంకురార్పణ జరగ్గా ఆర్ఎస్ఎస్ సాహచర్యం జాతిజనంతో మమేకమయ్యేలా చేసింది. దేశాభ్యున్నతి కోసం కృషి చేయడంలో ఎలాంటి అవరోధమూ ఏర్పడకుండా చూసుకునేందుకు శాశ్వతంగా బ్రహ్మచారిగా మిగిలిపోయారు వాజ్పేయి. క్విట్ ఇండియా ఉద్యమంలో మండే నిప్పుకణమై స్వతంత్ర కాంక్షను గొంతెత్తి వినిపించిన వాజ్పేయి 1947 ఆగస్టు 15న కల సాకారం తరువాత కోటి సంతోషాల్లో మునిగిపోయారు. అయితే స్వాతంత్ర్యంతో పాటే వచ్చిన దేశ విభజన ఆయనను ఎంతో కలచివేసింది. రాజకీయ నాయకుల ద్వంద్వ ప్రవృత్తి, స్వార్థ మనస్తత్వం, ప్రజాద్రోహం, ఆత్మవంచన ఇవన్నీ వాజ్పేయికి అసహ్యం కలిగించాయి. ఆయనలో ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనలకు బీజం వేశాయి. 1948 జనవరి 30న మహాత్ముడి హత్యానంతర పరిణామాలు అటల్ జీవన గమనానికే కొత్త దిశనిచ్చాయి. గాంధీని చంపిన నాథూరాం గాడ్సేకు గతంలో ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ నెహ్రూ ప్రభుత్వం ఆ సంస్థల్ని నిషేధించింది. గాంధీ మరణాన్ని సైతం కాంగ్రెస్లోని సర్దార్ పటేల్ వ్యతిరేక వర్గం రాజకీయం చేయడంతో నిజానిజాలు వెల్లడించేందుకు ఆర్ఎస్ఎస్ పత్రికలు ప్రారంభించింది. స్వతహాగా భావుకుడు, కవి అయిన వాజ్పేయికి సంపాదకత్వ బాధ్యతలప్పగించింది. అలా పాత్రికేయుడి అవతారమెత్తిన వాజ్పేయి రాష్ట్ర ధర్మ మాసపత్రిక, పాంచజన్య వారపత్రిక, స్వదేశ, వీరార్జున్ అనే దినపత్రికలను నడిపారు. మహాత్ముని హత్యకు ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని నిరూపితమవడంతో ఆ సంస్థపై నిషేధాన్ని ప్రభుత్వం 1949 జులైలో ఎత్తివేసింది. అయితే దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరమని ఆర్ఎస్ఎస్ నాయకత్వం అప్పటికే ఓ ఆలోచనకు వచ్చింది. తనకై తాను రాజకీయాల్లోకి ప్రవేశించకుండా ఆ దిశగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తే సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించింది. అదే సమయంలో పాక్ నుంచి హిందూ శరణార్థుల రాక, ఆ అంశంపై నెహ్రూ, శ్యామప్రసాద్ ముఖర్జీ మధ్య పొరపచ్చాల నేపథ్యంలో జనసంఘ్ ఆవిర్భవించింది. 1951 అక్టోబర్లో కాన్పూర్లో జరిగిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సదస్సులో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు అటల్ బిహారీ వాజ్పేయి కూడా పాల్గొన్నారు. ఆ సదస్సులో డాక్టర్ ముఖర్జీ వాజ్పేయిని తన వ్యక్తిగత సలహాదారుగా నియమించుకున్నారు. అలా అటల్జీ క్రియాశీల రాజకీయాల్లో తొలి అడుగు వేశారు. 1953లో కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తికి వ్యతిరేకంగా శ్యామప్రసాద్ ముఖర్జీ సారథ్యంలో జరిగిన పోరాటం వాజ్పేయికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆనాడు మెరుపుతీగలా దూసుకొచ్చిన యువ వాజ్పేయి బాలచంద్రుడి సాహస ఘట్టాన్ని మరపించే సమరశీలత ప్రదర్శించారు. సీమ ఉల్లంఘనకు వెనుకాడలేదు, జైలు పాలైన ధైర్యాన్ని విడనాడలేదు. సైనికుడినే కాదు, భవిష్యత్ సేనాని కూడా తానేనని నిరూపించుకున్నారు. జూన్లో అనుమానాస్పద పరిస్థితుల్లో శ్రీనగర్ జైల్లో ముఖర్జీ అసువులు బాసిన తరువాత జనసంఘ్ అనాథ అయింది. పార్లమెంట్లో జనసంఘ్ గళం మూగబోయింది. దీనదయాళ్ ఉపాధ్యాయ జనసంఘ బాధ్యతలను పూర్తిగా తన భుజాలపైకి ఎత్తుకోవలసి వచ్చింది. పార్లమెంట్లో ముఖర్జీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆయన వాజ్పేయిని ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు గెలిపించారు. ఉపాధ్యాయ అంచనాలను గాని, పార్టీ ఆకాంక్షను గాని వాజ్పేయి ఏనాడూ వమ్ము చేయలేదు. 31 ఏళ్ల ప్రాయంలోనే 2వ లోక్సభలో వాజ్పేయి అడుగుపెట్టారు.
1955లో జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నేత అయిన వాజ్పేయి 1968లో ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 1975లో అత్యవసర పరిస్థితి విధించి భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయానికి తెరతీసిన ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే గాని ఇందిర సర్కారు ఆగడాలను అడ్డుకోవడం సాధ్యం కాదని గ్రహించారు. ఎంతో దూరదృష్టితో సమన్వయాన్ని ప్రదర్శిస్తూ వాజ్పేయి జనసంఘ్ను జనతా పార్టీలో విలీనం చేశారు. ఇందిర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన జనతా పార్టీకి సరికొత్త బలంగా నిలిచారు. ప్రజా సంక్షేమం ముందు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు తృణప్రాయమని నిరూపించారు. ఫలితం 1977లో ఆత్యయిక స్థితి అనంతరం జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ కాంగ్రెస్ ను ఓడించింది. మొరార్జీ దేశాయ్ ప్రథమ కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయ్యారు. వాజ్పేయి ఆ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. అపారమైన విశ్వాసంతో ప్రజలు అందలం ఎక్కించినా జనతా పార్టీ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేదు. స్వార్థ రాజకీయాలకు వేదికగా మారి ఆ పార్టీ విచ్ఛిన్నమైంది. మళ్లీ గద్దెనెక్కిన కాంగ్రెస్ ను నిరోధించే క్రమంలో విచ్ఛిన్నమైన జనతా పార్టీ శిథిలాల నుంచి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. లాల్ కృష్ణ అడ్వాణి, బైరాన్ సింగ్ షెకావత్లతో కలిసి అటల్ బిహారీ వాజ్పేయి జనసంఘీయులను, జాతీయ భావాలు కలిగిన వారిని కూడగట్టుకుని 1980లో భారతీయ జనతా పార్టీను ఏర్పాటు చేశారు. 1984లో ఇందిర హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 2 స్థానాలకే పరిమితమైన దశాబ్దంలోపే ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అట్టడుగు స్థాయి నుంచి 1996లో పార్లమెంట్లో అందరికంటే ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎదిగింది. ఈ ప్రస్థానం వెనుక వాజ్పేయి, అడ్వాణీల రాజకీయ చాతుర్యం, దార్శనికత, దృఢ సంకల్పం ప్రధాన పాత్ర పోషించాయి. 1996లో వాజ్పేయి ప్రధానిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. సభలో ఆధిక్యం నిరూపించుకోలేకపోవడంతో ఆ ప్రభుత్వం 13 రోజులకే కుప్పకూలింది. విశ్వాస తీర్మాన సందర్భంలో పార్లమెంట్లో వాజ్పేయి చేసిన ప్రసంగం దేశంలో ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. ఆ భావ ప్రకంపనల ఫలితంగా మరోమారు అత్యధిక స్థానాలు సాధించిన భారతీయ జనతా పార్టీ 1998లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగింది. వాజ్పేయి రెండో మారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సంకీర్ణ భాగస్వాముల్లో ఒకటైన అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరణతో మైనార్టీలో పడిన వాజ్పేయి ప్రభుత్వం ఈసారి 13 నెలలకే అధికారం కోల్పోయింది. తరువాత జరిగిన 1999 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోమారు విజయబావుటా ఎగురవేయగా ప్రధానిగా వాజ్పేయి మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ఇందిరాగాంధీ తరువాత ప్రధానిగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తిగా చరిత్రకెక్కారు. సంకీర్ణ ప్రభుత్వ సమన్వయంలో అందెవేసిన వాజ్పేయి ఎన్డీఏ కూటమి నాయకుడిగా 2004 వరకు సుస్థిర పాలన అందించారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష స్థానానికే పరిమితమవగా కొద్ది కాలానికే వాజ్పేయి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇకపై అడ్వాణీ, ప్రమోద్ మహాజన్, రామలక్ష్మణుల్లా భారతీయ జనతా పార్టీను ముందుకు నడుపుతారని 2005లో ముంబైలో జరిగిన బహిరంగ సభ వేదికపై ప్రకటించారు. ఇలా అరశతాబ్దం పైగా భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన అటల్ బిహారీ వాజ్పేయి అత్యున్నత విలువలకు ప్రతీకగా నిలిచారు. ఎందరికో మార్గదర్శకులయ్యారు.